ప్రియా, వెల్కమ్ టు R3 న్యూస్. దళిత మహిళా సంఘం మరియు సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకేశ్వర్ బజార్ హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కూల్కి వచ్చే విద్యార్థులు ఎక్కువ మంది సింగరేణి కాలనీ నుండి వచ్చే విద్యార్థులు. చాలా మంది ఉదయం పూట తినకుండానే స్కూల్కి రావడం వల్ల చదువులపైన ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. దీన్ని గ్రహించిన ప్రొఫెసర్ సుజాత అల్పాహారం అందించాలి అని గత ఏడాది నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం అందిస్తున్నారు. గత ఏడాది అల్పాహారం అందించడం వల్ల ఈ స్కూల్ సైదాబాద్ మండలంలో 10వ తరగతి ఉత్తీర్ణతలో మొదటి స్థానం నిలిచింది. కావున ఈ ఏడాది కూడా మా విద్యార్థులకు అల్పాహారం అందించాలి అని స్కూల్ ప్రిన్సిపల్కు సుకన్య వినతితో ఈ ఏడాది కూడా మేము 90 మంది విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ సుజాత, సూరేపల్లి స్కూల్ ప్రిన్సిపల్ సుకన్య, స్కూల్ స్టాఫ్, దళిత మహిళా సంఘం, సేఫ్ ఫౌండేషన్ సభ్యులు పావని, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నేను దళిత్ ఉమెన్స్ కలెక్టివ్ సేఫ్ ఫౌండేషన్లో కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. మేము లాస్ట్ ఇయర్ నుండి GHS శంకేశ్వర్ బజార్ స్కూల్లో 10th క్లాస్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం. మార్నింగ్ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, తినకుండా వస్తారు. చాలామంది మిడ్ డే మీల్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి ఫుడ్ ఇస్తే రెగ్యులర్గా క్లాసెస్కి వస్తారని మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసాం సార్ లాస్ట్ ఇయర్. అలా ఇవ్వడం వల్ల పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి రావడం స్టార్ట్ చేశారు. దానివల్ల వాళ్ళు మండల్ లెవెల్లో లాస్ట్ ఇయర్ 10th క్లాస్ రిజల్ట్లో ఫస్ట్ వచ్చారనమాట. సో ఈ ఇయర్ కూడా మేము 90 మెంబర్స్ పిల్లలకి రోజు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం. 8 o'clock కల్లా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే ఇస్తాం. రోజు ఒక ఐటమ్ ఉంటుంది సార్. మేము ఈ వర్క్ చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. స్టాఫ్ నుండి కూడా మాకు మంచి సపోర్ట్ ఉంది సార్. థ్యాంక్ యూ. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ నేమ్ ఈస్ GHS శంకేశ్వర్ బజార్. మాకి మంచిగా చదవడానికి 10th 10 GPA రావడానికి, మా ఫ్రెండ్స్కి మంచిగా 10 GPA రావడానికి, నా కోసం, మా ఫ్రెండ్స్ కోసం ఈ పొద్దున 8 గంటకి రోజు టిఫిన్ ఇస్తున్నారు. ఈ టిఫిన్ ఏమో దళిత్ ఉమెన్స్ కలెక్టివ్ వాళ్ళు సఫా ఫౌండేషన్ నుంచి, సేఫ్ ఫౌండేషన్ నుంచి ఇస్తున్నారు. మాకు మంచిగా 10th 10 GPA రావడానికి మంచిగా ఫీల్ అవుతున్నా. వీళ్ళకి చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు ఇస్తున్నాను మా కోసం ఇంత చేయడానికి. శంకేశ్వర్ బజార్. నేను ఇక్కడ కొత్తగా వచ్చిన HM. నా పేరు సుకన్య. అయితే మా స్కూల్కి 10th క్లాస్ పిల్లలకి స్పెషల్ క్లాస్ టైంలో మార్నింగ్ 8 o'clockకి 83 మెంబర్స్ ఉన్నారు పిల్లలు. ఈ సంవత్సరం బోర్డుకి ఫీజు కట్టిన వాళ్ళు పిల్లలందరికీ కూడా స్నాక్స్ మార్నింగ్ టైంలో 8 o'clockకి డైలీ వేడివేడిగా స్నాక్స్ రిపీట్ కాకుండా కొత్తగా అంటే పిల్లలు ఇష్టపడేలాగా ఐటమ్స్ ఇస్తున్నారు. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
తర్వాత వాళ్ళు తిని రాకుండా చదవలేరు కాబట్టి ఆ టైంలో సూటబుల్ టైంలో సెలెక్ట్ చేసుకొని పిల్లలు ఇష్టంగా తినేలాగా మా స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడము, పిల్లలకి పిల్లల ఇష్టానికి ప్రయారిటీ ఇవ్వడము నాకు హ్యాపీగా అనిపించింది. దీనివల్ల ఏంటంటే పిల్లలందరూ హార్డ్ వర్క్ చేసి రివిజన్ టైంలో వాళ్ళు ఆ ఇయర్ లాస్ కాకుండా అందరూ పాస్ అయి వెళ్ళేలాగా, ఇంకా బాగా చదివే పిల్లలైతే జీపీఏ లాస్ట్ ఇయర్ ఈవెన్ 9.8 వచ్చింది. లాస్ట్ ఇయర్ స్కూల్ రిజల్ట్ చాలా బాగా వచ్చింది. ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఇవ్వాలి అని అనుకోవడము, అది నేనున్నప్పుడు అవకాశం రావడం అనేది దళిత్ ఉమెన్స్ కలెక్టివ్ అండ్ సఫీ ఫౌండేషన్ వాళ్ళకి మా స్కూల్ తరపున, మా స్టాఫ్ తరపున, మా 10th క్లాస్ పిల్లల తరపున, వాళ్ళ పేరెంట్స్ తరపున నాకు ఎందుకో చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనిపించింది. ముఖ్యంగా నాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేనున్నప్పుడు పిల్లలందరూ పాస్ అయ్యి వాళ్ళ సపోర్ట్తో స్నాక్స్ తినడం వల్ల ఏంటంటే ఎవరైనా సరే దేనితో తృప్తి ఉంటారో లేదో తెలియదు, కానీ కడుపుకు సరి అయిన టైంలో కడుపు నింపే వాళ్ళని తలుచుకొని వాళ్ళు ఉండరు. అలాంటిది వాళ్ళకి తెలిసి తెలియక వాళ్ళు తిని రాక సూటబుల్ టైంలో మా పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని ఇవ్వాలని ఆలోచన కలిగినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఇలాగే కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను.